హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కిచెన్ క్రియేషన్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సగ్గుబియ్యం వడలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ సగ్గుబియ్యం వడలతో ఒక కాంబినేషన్ ఎక్సలెంట్ టేస్ట్ వస్తుందండి. పిల్లలు అస్సలు వదలరు అనమాట. ఈ కాంబినేషన్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాంబినేషన్ ఏంటి అనేది నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. ముందుగా సగ్గుబియ్యం అయితే ఇవి చిన్న సగ్గుబియ్యంని మనం 5 to 6 hours నానబెట్టుకొని యూస్ చేసుకున్నా పర్లేదు. లేదంటే ముందు రోజు రాత్రి అయినా నానబెట్టుకోవచ్చు. తర్వాత పల్లీలు బుడ్డలు అనేటివి మనము ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. 1/2 kg సగ్గుబియ్యంకి 1/2 కిలో పల్లీలు అవసరమవుతాయి. తర్వాత పొటాటోస్ ఆలులు మాత్రం 1/2 kg సగ్గుబియ్యంకి ఖచ్చితంగా 1/2 కిలో ఆలు కావాలండి. 1/2 కిలో ఆలుని బాగా నీట్గా శుభ్రం చేసేసి కుక్కర్కి వేసుకొని మనం ఒక 3 విజిల్ ఇచ్చుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ ఫ్రైడ్ పల్లీలని మనము మిక్సీకి వేసుకొని మిక్సీలో కచ్చా పచ్చాగా వేసుకుంటే సరిపోతుంది. ఆ మిక్సీ పట్టిన పల్లీల పొడి మరియు ఆలు స్మాష్ 2 సగ్గుబియ్యంలో వేసేసుకోవాలి. వీటితో పాటు పచ్చిమిర్చిని మిక్సీకి వేసేసుకొని పచ్చిమిర్చి పేస్టు, కొంచెం కొత్తిమీర 2 వేసుకోవాలండి. ఇవన్నీ వేసాక సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ బాగా మిక్స్ అయిన మిశ్రమాన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న ఈ సైజులో చేసేసుకొని మన పాల ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ ఉంటాయి కదండి, దానిపైన మనం చిన్న చిన్నగా ప్రెస్ చేసేసుకొని పెనం మీద లైట్గా ఆయిల్ వేసి షాలో ఫ్రై చేసుకోవాలండి. ఈ సగ్గుబియ్యం వడలు అనేటివి 2 పక్కల చాలా లైట్గా వేసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రై అవసరం లేదండి. డీప్ ఫ్రై చేస్తే ఇవి తినబుద్ధి కావు. పెనం మీద లైట్గా 2 sides ఆయిల్ వేసేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసేసుకొని తినాలి. నేను చెప్పాను కదండి, ఇందులో ఒక కాంబినేషన్ అయితే లాస్ట్లో చెప్తాను అని. ఇవి 2 పక్కల బాగా షాలో ఫ్రై చేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో అస్సలైన కాంబినేషన్ అండి. పిల్లలు ఇష్టపడతారు. మీరు పెద్దవాళ్ళైనా సరే పిల్లలైనా సరే. ఆ కాంబినేషన్ ఏంటి అంటే వీటితో పాటు గ్రీన్ చట్నీ అండి. గ్రీన్ చట్నీ, పుదీనా చట్నీ అనమాట. దాని కాంబినేషన్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు అస్సలు వదలరు. గ్రీన్ చట్నీ కావాలంటే టమాటా సాస్ కూడా వేసుకోవచ్చండి. గ్రీన్ చట్నీ ప్లస్ టమాటా సాస్తో గ్రీన్ చట్నీ అంటే పుదీనా చట్నీ అండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని మీ కామెంట్స్ రూపంలో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.